ఎంపీగా మీరు జహీరాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరు ఆ నియోజకవర్గానికి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నతో మొదలవుతుంది. సురేష్ షెట్కార్ అనగానే కాంగ్రెస్ అనగానే సురేష్ షెట్కార్ జహీరాబాద్లో అసలు అంత పట్టు ఎలా సాధించారు మీరు? కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ కార్యకర్తగా అంటే నా కుటుంబమే కాంగ్రెస్ కుటుంబం. మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ అప్పారావు షెట్కార్ గారు 2 సార్లు శాసనసభ్యులు. మా నాన్నగారు కూడా శివరావు షెట్కార్ 3 టైమ్స్ ఎమ్మెల్యే, ముందు సమితి అధ్యక్షులుగా. అంటే నరనరాన మాకు కాంగ్రెస్ కల్చర్, కాంగ్రెస్ సిద్ధాంతాలు మా పెద్దలతోని అది మా బ్లడ్లోనే ఇక ఆ పార్టీజన్ ఉంటారు, జీవితకాలం మారేది లేదు. మీ జీవితం ఎలా అయిపోతుంది? ఆ విధంగా నేను యువజన కాంగ్రెస్ నాయకునిగా 86లో ఒక జిల్లా స్థాయిలో జనరల్ సెక్రటరీ, యువజన కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీగా మొదలుపెట్టి మన 91లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా ఒక 7-8 ఇయర్స్ పనిచేయడం జరిగింది. తర్వాత 2001లో మళ్ళీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా అప్పుడు మా రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 2007 వరకు కూడా మరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేయడం జరిగింది. అంటే ఆర్గనైజేషన్ లెవెల్లోనే మా పెద్దలు చూపించిన మార్గము ఏదంటే ఇది కాంగ్రెస్ సిద్ధాంతము, మన దేశానికి సేవ చేయడానికి కరెక్ట్ మార్గం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీలాంటి నాయకులు చాలా అరుదు. ఇప్పుడు ఇవాళ ఒక పార్టీలో ఉండి రేపు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి. ఏది అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవడం, అధికారంలో లేని పార్టీని విడిచిపెట్టడం అనేది సహజంగా ఉన్న ఈ రోజుల్లో మీరంత నిబద్ధతతో ఉండటం అన్నది పార్టీ మీద అభిమానమా, ప్రజలకు సేవ చేద్దామన్న దృక్పథమా? ముఖ్యంగా నమ్మిన సిద్ధాంతాలండి. అంటే స్వాతంత్రానికి ముందు మా పూర్వీకుల, మా పెద్దల పోరాటం అంటే కాంగ్రెస్ నాయకత్వం. అప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు హైదరాబాద్ కాంగ్రెస్ అనుకుంటారు. స్వామి రామానంద్ తీర్థ్ అప్పుడు వెరీ బిగినింగ్ మా తాతగారు ఆయన ఫస్ట్ సత్యాగ్రహాలు ఆయన వెంబడి పాల్గొనడం, తర్వాత ఉద్యమం అయిన తర్వాత ఈ కాంగ్రెస్ కల్చరే దేశానికి సరైన దిశను తీసుకెళ్తుంది. సెక్యులరిజంగా అన్ని మతాలకు, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు సరైన న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది నమ్మిన కుటుంబం అది. ఇప్పుడు